యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చోకము ఏర్పడవలెను. దానికి నలుదిశలా 80 మూరల మైదానం ఉండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులకు అందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది యొక్క గోత్ర స్థానమునకు సరిపడి నిడివి గలదై ఉండవలను. అధిపతి ఇక ఈ జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకున్న దోపును చాలుడు. అలాగు చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కరా త్రాసులను, కరా పడిని, కరా తూమును, ఒకటే పడియు ఒకటే తూమును మీరు ఉంచుకొనవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలను. పందుము మీకు పరిమాణముగా ఉండవలను. తులం ఒకటింటికి 20 చిన్న మొల ఎత్తును. అరవీసే ఒకటింటికి 20 తులముల ఎత్తును. 25 తులముల ఎత్తును. 15 తులముల ఎత్తును ఉండవలను. ప్రతిష్ఠిత అర్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతునను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతునను చెల్లింపవలను. తైలము చెల్లించినది ఎట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 1/5 వంతున చెల్లింపవలను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరి ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒక దానిని తేవలను. ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులయ్యుందురు. పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీయులు కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారం. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటకే పాప పరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలిపశువులను సిద్ధపరచవలను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలం నిమిత్తం పాప పరిహారార్థ బలి నర్పింపవలను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలిపశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయటకై నెల 7వ దినమందు అలాగూ చేయవలను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలను. 7 దినములు దానిని ఆచరింపవలను. అందులో పులియని ఆహారము తినవలను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలను. మరియు అనుదినం ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె ఉండవలను. మరి 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించు పాప పరిహారార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోను నైవేద్య విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలను.